హాయ్ ఫ్రెండ్స్, టుడే మేము శిల్పారామం విజిట్ చేసాం. టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 10:30 టు నైట్ 8. సో ఫస్ట్లీ మనం గేట్ దగ్గర ఉన్నాము. మనకి టికెట్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కూడా ఉంటాయి. లెఫ్ట్ సైడ్ QR కోడ్ ఆన్లైన్ టికెట్స్ అండ్ రైట్ సైడ్ ఆఫ్లైన్ టికెట్స్. మేము లోపలికి వెళ్తున్నాం. వెళ్ళిన వెంటనే గణపతి దేవుడు కనిపిస్తారు. ఇక్కడ నుండి స్టార్ట్ అవుద్ది మన ఆడవాళ్ళకి షాపింగ్ వేట్ అనేది. జుమ్కాస్ అయితే సూపర్ ఉన్నాయి. ఇక్కడ చిన్న చిన్న షాప్స్. ఇక్కడ వచ్చేసి పూసల దండలు, అలాగే హ్యాండ్ క్రాఫ్ట్స్ ఎక్కువ మాట అన్ని షాప్స్లోని. ప్రతిదీ హోమ్ డెకరేట్ ఐటమ్స్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. మీరే చూడొచ్చు. ఇక్కడ అసలు హోమ్ డెకరేట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయాలి ఇక్కడికి. అండ్ ఇక్కడ చూసారా మెటల్ ఐటమ్స్, కృష్ణుడిది ఎంత బాగుందో. ఈ షాప్లో ప్రతిదీ బాగుంది, కానీ బార్గెన్ చేసే వాళ్ళు ఉంటే కరెక్ట్గా సెట్ అవుద్ది షాపింగ్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్. సెకండ్ హ్యాండ్ బ్యాగ్ అడిగితే 750 రూపీస్ చెప్పారు. అంత కాస్ట్ ఉన్నాయన్నమాట, కానీ ప్రతి ఐటెం చాలా బాగుంది. ఇవి కూడా మెటల్ ఐటమ్సే. హోమ్ డెకర్కి చాలా అంటే చాలా బాగున్నాయి. అన్ని క్రాఫ్ట్స్ అన్నమాట. చేనేత, అదే చేతితో చేసేవి ప్రతిదీ కూడా అంటే చాలా బాగున్నది. ఇక్కడ వచ్చేసి పీచుతో చేసిన గూడులు అలాంటివి అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి పెయింటింగ్. ఈమె షాప్లో కూర్చుని కూడా పెయింట్ చేసేస్తున్నారు, క్లే పెయింటింగ్ అండ్ అట్లా అనమాట. అండ్ ఇవన్నీ చీరలు. ఇవి వచ్చేసి పేపర్ ఐటమ్స్, దాంట్లో లైట్ వెలుగుద్ది అన్నమాట. ఇవన్నీ కూడా చేతితో డ్రా చేసినవే. ఇక్కడ వచ్చి బొమ్మలు ఎంత క్యూట్గా ఉన్నాయంటే అసలు ప్రతిదీ చేతితో డ్రా చేసింది. ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు ఈ ప్లేస్ అనేది. ఇవి కూడా హోమ్ డెకర్వే, ఖచ్చితంగా విజిట్ చేయండి. సో ఇక్కడ చూస్తే మ్యాట్స్ అండ్ కార్పెట్స్ కూడా అమ్మేస్తున్నారు. చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి కూడా. మీరు చూడొచ్చు. ఇక్కడ చిన్న చిన్న షాప్స్ చాలా ఉన్నాయి. అండ్ ఇది హైలైట్ అన్నమాట. ఇక్కడ అంతా వుడ్ వర్క్ సంబంధించినవి మొత్తం పీటలు అండ్ చిన్న చిన్ని ఎలిఫెంట్స్ అని, అద్దాలు, గడియారాలు, అలాగే అన్నీ ప్రతిదీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అస్సలు సూపర్ అంటే సూపర్. కళ్ళు చెదిరిపోతున్నాయి చూస్తుంటే. చాలా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా చూడండి. ఇక్కడ ఇది కూడా వుడ్కి సంబంధించిందే. లోపల చిన్న చిన్న లైట్స్ కూడా వెలుగుతున్నాయి. చుట్టూ చూస్తే మీరు అసలు ఎంత పీస్ఫుల్గా ఉందో. అలా నడుచుకుంటూ వస్తే ఇక్కడ భరతనాట్యం చేస్తారంట. అందరూ కూర్చుని వెయిట్ చేస్తున్నారు. అండ్ మేము కూడా వెయిట్ చేసాము. చివరిగా వాళ్ళు వచ్చారు. నిజంగా వాళ్ళు చిన్నపిల్లలైనా ఎంత బాగా పర్ఫామ్ చేశారంటే నేను ఫస్ట్ టైం లైవ్లో చూసాను. సూపర్ చేశారు. ఇక్కడ వచ్చి లైవ్లో కూర్చోబెట్టి వాళ్ళని డ్రా చేస్తారన్నమాట. లైవ్ పెయింటింగ్స్ అంటారు కదా, అవన్నమాట. ఒక్కొక్క శిల్పాలు ప్రతిదీ ఫొటోస్ దిగడానికి అయితే సూపర్ అని చెప్పొచ్చు. అలా ఉన్నాయి సెట్టింగ్స్ అన్నీ కూడా. ఇట్ సైడ్ ఆ ప్లాంట్స్ ప్రతిదీ. రీల్స్ చేసుకునే వాళ్ళకి సూపర్ స్పాట్ అని కూడా చెప్పొచ్చు. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇక్కడ వాష్రూమ్స్ అండ్ డ్రింకింగ్ వాటర్ కూడా చాలా అంటే చాలా అవైలబుల్గా ఉన్నాయి. చూసారా ఎంత బాగున్నాయి. ఇది క్లోజ్ ఉంది ఇటు సైడ్ అవుతే. అలా చూసుకుంటూ నడుచుకుంటూ పోయాం. ఇది చూసారా ఎంత క్యూట్ ఉందో. ఇక్కడ నేను ఫోటో కూడా దిగాను. చాలా అంటే చాలా బాగుంది. విలేజ్ థీమ్ మాట. మొత్తం ఒక విలేజ్లోకి ఎంటర్ అయినట్టు ఫీల్ వస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ
ఇక్కడ చూడండి అసలు వాటర్ ఫాల్స్ ఉంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా బాగుంది, సూపర్ ఉంది. చిన్ని చిన్ని వాటర్ ఫాల్స్ అన్నమాట. ఒకసారి మీరు కూడా చూసేయండి. కళ్ళు చెదిరిపోతున్నాయి అన్నీ చూస్తుంటే, అసలు చాలా బాగుంది. ఇక్కడ చూసారా ర్యాబిట్స్ ఉన్నాయి. పిల్లలకి భలే పిల్లల సెక్షన్ వచ్చి పిల్లల సెక్షన్ ఉన్నట్టే ఉంది. చిన్ని చిన్ని ర్యాబిట్స్ అండ్ అలాగే ఇక్కడ ఇలా నడుచుకుంటూ పోతే చిన్ని చిన్ని పిట్లు ఉన్నాయి. ఎంత క్యూట్ ఉన్నాయో అవి. చూడండి మీరు కూడా ఎంత స్మాల్గా ఉన్నాయంటే చాలా చిన్న పిట్లు. ఇక్కడ కొన్ని బర్డ్స్ వస్తాయి చూడండి. ఇవి వచ్చేసి ప్యారెట్స్ అండి. వీటిని ఏమవుతే నాకు తెలీదు, కానీ చాలా బాగున్నాయి. ఆ పైన కూర్చున్న తర్వాత అలా చూస్తుంది. డక్స్ ఉన్నాయి అండ్ పిల్లలకి చిన్న పార్క్ కూడా ఉంది. కిడ్స్ ప్లే సెక్షన్ కూడా ఉంది. భలే టైం పాస్ మాట పిల్లలకి. అండ్ ఇలా నడుచుకుంటూ వస్తే ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి, కానీ ప్రైస్ మట్టుకి చాలా అంటే చాలా ఉన్నాయి. శిల్పారామం వెళ్ళే వాళ్ళకి బెస్ట్ ప్లేస్ టు విజిట్. ఈ ప్లేస్ ఎలా ఉంటుందంటే మొత్తం ఒక బృందావనంలోకి ఎంటర్ అయిన ఫీలింగ్ వస్తుంది. అసలు ఈ ఫౌంటైన్ చూసారా ఎంత బాగుందో. అండ్ ఫస్ట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే అందరూ ఈవినింగ్ టైమ్స్ వెళ్ళడానికి ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఫస్ట్ షాపింగ్ జోన్ కాకుండా ఫస్ట్ ఇలా వచ్చి అలా వెళ్తేనే టైం మనకి కలిసి వస్తుంది అన్నమాట. ఫస్ట్ చాలామంది తెలియక మేము కూడా ఫస్ట్ షాపింగ్ జోన్కి వెళ్ళిపోయాము. అండ్ ఇవన్నీ తిరిగేసరికి ఈవినింగ్ అయిపోయింది, కానీ మంచి పనే చేసామనిపించింది ఈ వ్యూ చూసాక. చాలా అంటే చాలా బాగుంది. మొత్తం కృష్ణుడి థీమ్ అంతా ఇదంతా మాట. చూస్తున్నారా ఎంత గ్రీనరీగా లైట్స్తో ఎంత బాగుందో. ఇక్కడ చూసారా ఇవన్నీ కృష్ణుడి జననం అవన్నీ మాట చెక్కారు. అక్కడ రాళ్ళల్లో చెక్కారు ప్రతిదీ కూడా. అలా నడుచుకుంటూ వెళ్ళాము. ఇక్కడ చూడండి ఇంకా మామూలుగా లేదు, సూపర్. అసలు ఎంత బాగుందో అసలు. ఇలా నడుచుకుంటూ వెళ్ళగానే నెక్స్ట్ ఇక్కడ ఇంకో సర్ప్రైజ్ మళ్ళీ. అసలు ఎంత బాగుందంటే అసలు ఎలా చెప్తారా అనిపిస్తుంది, అంత బాగుంది. రాధాకృష్ణులు ఉయ్యాలూగుతున్నట్టు చాలా బాగుంది. ఈ ప్లాంట్స్ చూసారా ఎంత బాగున్నాయో. ఏవి కోసినా కూడా 1 ఫ్లవర్ అయినా ఏం కోసినా కానీ 500 ఫైన్ పే చేయాలంట, బోర్డులో రాసింది. ఇంకా ఈ వ్యూ చూసుకుంటే ఇలా వచ్చేసరికి ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంది. ఇలా చిన్ని బ్రిడ్జ్ ఉంది. నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ గోపికలు స్నానం చేస్తే కృష్ణుడు చీరలు తీసుకెళ్ళి చెట్టు మీద పెడతారు కదా, ఆ థీమ్ ఉంది. అసలు ఎంత బాగుందో క్యూట్గా. ఇక్కడ చూస్తే అసలు కుమ్మరి పని ప్రతిదీ నిజమైన బొమ్మల్లాగా ఉన్నాయి. అసలు చూడడానికి నిజమైన మనుషుల్లాగా ఉన్నారు. ఇది చూసారా ఎంత బాగుంది. ఆడవాళ్ళు కూర్చుని వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. అక్కడ చూసారా మంచం మీద కూర్చుని పిల్లలు ఆడుకుంటున్నారు. అసలు అదైతే క్యూట్ ఉంది. ఏదో మన కళ్ళ ముందే జరిగినట్టు అనిపిస్తున్నాయి ఇవన్నీ. ఇవి చూసారా సెట్టింగ్స్, దాంట్లోకి ఫేస్ పెట్టి పిక్స్ దిగాలన్నమాట. ఒక రైతు కష్టపడినట్టు, శిల్పాలు చెక్కే వాళ్ళు
చూసారా ఇక్కడ ప్రతిదీ కూడా ఎంత బాగా వివరిస్తూ చెక్కారో ఈ బొమ్మల్ని. సంక్రాంతి పండగ, ఇవి గిరిజన ఇల్లులు అన్నమాట. ఇక్కడ ప్రతిదీ బుట్టల అల్లడం, అలా ప్రతి పనిని చూపిస్తున్నారు ఇక్కడ. ఇది వచ్చేసి కూరగాయల మార్కెట్ అన్నమాట. ఒక విలేజ్లోకి వెళ్ళినట్టే అనిపిస్తుంది అసలు. నిజంగా ఇవన్నీ చూస్తే మన పాస్ట్లో ఎలా ఉంటాయో సేమ్ అలా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. పెయింటింగ్స్ వేసేవాళ్ళు అలా వాళ్ళ వాళ్ళ వృత్తుల్ని, ప్రతి వృత్తిని కూడా చూపిస్తున్నాయి ఇక్కడ. ఇక్కడ చూసారేమో పొయ్య వెలిగిస్తున్నారు. ఈమె చూడండి తులసి కోటకి దండం పెడుతున్నారు. అసలు నిజంగా ఏమి చెక్కారో, నిజంగా ఇస్త్రీ చేయడం, పనులు చేసుకోవడం చాలా బాగున్నాయి. ఇవి పాతకాలపు వాళ్ళు వాడిన సామాన్లు అన్నమాట. ఇవన్నీ భలే ఉంచారు నిజంగా. ఇవి కూడా సెట్టింగ్సేనండి, ఫేసులు పెట్టి చూడడం. ఇక్కడతో అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.